అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ తెలంగాణ సర్పంచులందరికీ గ్రామాభివృద్ధి పనులన్నీ సొంత ఖర్చులతో చెయ్యాలని షరతు పెట్టాడు. అయ్యో పాపం సర్పంచులు కేసీఆర్ను నమ్మి అప్పు చేసి పప్పు కూడు అన్నట్టు ఎక్కడెక్కడి నుండో అప్పులు తెచ్చి బంగారం భూమి ఇల్లు తాకట్టు పెట్టి అభివృద్ధి చేస్తే బిల్లులు ఇవ్వడం ఆలస్యమై రేపు మాపు అంటూ సంవత్సరాలు గడిసిపాయే. వడ్డీకి తెచ్చింది నిజమాయే, తిరిగి అసలు వడ్డీ కట్టాల్సిందాయే. అప్పుల బాధలు భరించలేక రైతుల ఆత్మహత్యలాగా సర్పంచుల ఆత్మహత్యలాయే. అందుకే కేసీఆర్ ఓడిపాయే, పీడాబాయే కోడి కూసే అనుకోని ప్రజలందరితోని కాంగ్రెస్ కు ఓటేసి గెలిపిస్తే బిల్లులు ఇవ్వమంటే తెడ్డు చూపుడాయే. సంవత్సరమైన ఒక్క రూపాయి ఇవ్వరాయే. పాటికి సర్పంచులందరూ ఓటేపించి అధికారం ఇస్తే సర్పంచ్ల బకాయిల చెల్లింపుపై మొట్టమొదటి సంతకం పార్టీ మచ్చల్ల వెంకటరెడ్డి పెడతాడాయే. నిరుపేదలు పేదలు పేద మహిళలు చిన్న మధ్య తరగతి ప్రజలందరూ మరి తప్పక ఈ ముగ్గురు ఎవరంటే పేద మహిళలు నిరుపేద మహిళలు. తప్పక ఓటేస్తే తప్పక గెలుస్తాం, తప్పక అధికారం వస్తుంది. కాంగ్రెస్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం 25/12/2024 ఆంధ్రజ్యోతిలో ఒక ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చాడు. ఇదెలా ఉందంటే పాడిందే పాడరా పాసు పండ్ల దాసరి అన్నట్టుగా ఉంది. ఈ డొక్క కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో బిల్లులు ఇస్తారంటూ 10 లక్షల లోపు ఉన్న వాటికే ఆమోదం. ఆపై ఉన్న వాళ్ళ గతి ఏమిటి? గ్రామాభివృద్ధి పనులు చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు చెల్లింపు వారి ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో సర్కారు యోచన వెల్లడించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరుడు డిసెంబర్కు 1300 కోట్లు పెండింగ్, 400 కోట్లు విడుదల అయ్యే అవకాశం. సర్పంచ్లు జడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యుల ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో యోచన. ఈ సర్పంచుల బిల్లులపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు లుచ్చా పార్టీలు మీది తప్పంటే మీది తప్పని ఏర్ల కుక్కల్లాగా ఊర్లుకుంటున్నారు. అసెంబ్లీలో ఒకటే యుద్ధం, వీళ్ళిద్దరికి గత్తరొచ్చి సచ్చిపోను. పార్టీ నక్సలైట్ మచ్చల్ల వెంకట్రెడ్డి ప్రతి గ్రామానికి గ్రామ కలెక్టర్ని పెట్టి అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు సర్పంచ్లతో కలిసి పని చేస్తారు.
ఎవరికి ఎటువంటి పెనాల్టీ బిల్లులు పెట్టే పరిస్థితి ఉండదు. సర్పంచ్లు వడ్డీలకు తెచ్చుడు సచ్చుడు ఉండదు. హైదరాబాద్ మాదిరి ప్రతి ఊర్లో భూగర్భ డ్రైనేజీ నిర్మించి దోమలను చంపేస్తాం. అసలు దోమలు పుట్టకుండానే చేస్తాం. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి రోగాలు రావడం చావడం అనేది ఉండదు గాక ఉండదు. పాట పార్టీ మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. ప్రతి ఒక్కరికి తప్పక నెలకు 30,000 జీతం. రాజ్యాంగ హక్కుకే మీ ఓటు.